Today in video session we are discussing about how to create the icon, okay, how to remove the icon, next how to rename the icon. మనం విండోస్ స్టార్టింగ్ అప్పుడు ఇప్పుడు మనకి ఐకాన్ అన్న అంటే అది కంపల్సరీగా ఏంటి, మనకి ఒక ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ మనకి నేమ్ అండ్ సింబల్ ద్వారా డిస్ప్లే అవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు మనకి ప్రతి ఫైల్ ఒక ఐకాన్, కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఐకాన్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఫైల్ క్రియేట్ చేశారంటే ఒక ఐకాన్ క్రియేట్ చేశారు. ఓకే, కాకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ఐకాన్ని డెస్క్టాప్ మీద ఎలా ప్లేస్ చేస్తారు, దట్ మీన్స్ హౌ టు క్రియేట్ ద ఐకాన్ ఆన్ డెస్క్టాప్. అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఐకాన్స్ ఏమవుతున్నాయి, ఎక్కడో ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్న ఐకాన్ నేను ఇప్పుడు అంటే కంప్యూటర్ ఆన్ చేయగానే నాకు డెస్క్టాప్ మీద అంటే నేను ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కడో ప్లేస్లో ఉన్న ఒక ఐకాన్ మన డెస్క్టాప్ మీద ఎలా ప్లేస్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక ఫైల్ని కాపీ చేసి ఇప్పుడు మీకు ఫైల్ అంటేనే ఐకాన్ అన్నాం. ఇప్పుడు మీరు ఐకాన్ కాపీ చేసి డెస్క్టాప్ మీద పెట్టారనుకోండి, ఏమవుతుంది, ఐకాన్ అయిపోతుంది. ఓకే, దానికి ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లోరర్ తీసుకోండి. ఎక్స్ప్లోరర్లో మీ ఇష్టం ఏదో ఒక ఫైల్ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు దీంట్లో డి డ్రైవ్లో ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అనేది ఉంది కదా, ఈ ఫైల్ని కాపీ చేస్తుంది. కాపీ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే డెస్క్టాప్ మీద కానీ ఇప్పుడు డెస్క్టాప్ మీద నేను ఇక్కడ రైట్ క్లిక్ ప్రెస్ చేసి పేస్ట్ చేస్తాను. పేస్ట్ వచ్చింది కదా, ఏమైంది, ఐకాన్కి వచ్చిందో రాలేదు. ఓకే, ఐకాన్కి వచ్చింది. ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ అనేది ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఓకే దీంట్లో ఎంఎస్ వర్డ్లో ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైన్ టైప్ చేస్తాను. సపోజ్ శశికిరణ్ విద్యాలయ అని టైప్ చేసి ఇప్పుడు నేను దీన్ని స్టోర్ చేస్తాను. సేవ్ చేసాను కదా, ఎక్కడ సేవ్ చేశాను, డెస్క్టాప్ మీద ఉన్న ఈ ఐకాన్లో ఓపెన్ చేసి చూడండి, ఉంది కదా, డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్లో సేవ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చింది, డీలో నుంచి కదా. ఇప్పుడు డీలో ఉన్న ఈ ఫైల్ ఉందా, ఇక్కడ లేదు. ఎందువల్ల మీరు మోడిఫై చేసింది ఎక్కడ, డెస్క్టాప్ మీద ఉన్న ఫస్ట్ అనే ఫైల్లో ఇక్కడ మోడిఫై చేశారు కానీ అక్కడ మోడిఫై చేయలేదు కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ ఓపెన్ చేసి టైప్ చేయాలి. ఇప్పుడు ఆ విధంగా అంటే మీరు అక్కడ ఒక పేజీ టైప్ చేసి సేవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ డెస్క్టాప్ మీద వచ్చి మీరు ఒక 10 పేజీలు టైప్ చేశారు అనుకోండి, మీరు అక్కడికి వెళ్తే అది అంటే ఒక పేజీ ఉంది, మిగతా పేజెస్ లేవు. అది కానీ ఎక్కడ టైప్ చేశారు, డెస్క్టాప్ మీద టైప్ చేసి స్టోర్ చేశారు. కానీ డి డ్రైవ్లో ఉన్న ఫైల్లో ఒక పేజీ ఉంది. ఓకే, అంటే నేను టైప్ చేశాను 10 పేజెస్, ఇప్పుడు లేదని పోయిందని చెప్పేసి మళ్ళీ ఆ ఫైల్ ఓపెన్ చేసి టైప్ చేస్తే ఉంది, డబల్ వర్క్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ రావచ్చు. ఇప్పుడు మీకు ఒకే ఫైల్ డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఫైల్ ఓపెన్ చేసి మోడిఫై చేశారని మీరు ఆ వర్క్లో ఏంటి, ఎక్కడి నుంచి ఆ ఫైల్ ఓపెన్ చేశారో మీకు గుర్తుంది, సేవ్ చేసేస్తారు. నెక్స్ట్ డేనో తర్వాత ఎప్పుడో వచ్చి ఓపెన్ చేస్తే ఇప్పుడు ప్రీవియస్ ఓల్డ్ డేలో దీన్ని టైప్ చేస్తామని గుర్తుంటారు. కానీ ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేస్తే ఇంకో చోట ఎక్కడో ఏమవుతుంది, మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది కాదు, మీకు ఎప్పుడో ఓల్డ్గా వస్తుంది. నేను అప్పుడు 10 పేజీలు టైప్ చేస్తాను, ఇప్పుడు మరి ఇక్కడ ఒక పేజీ ఉందని చెప్పేసి ఏం చేస్తారు, సపోజ్ ఎవరో రిమూవ్ చేస్తారు, ఏదో అయిందని చెప్పేసి మళ్ళీ మొత్తం టైప్ చేస్తారు. చేసిన వర్కే మళ్ళీ డబుల్ వర్క్ అవుతుంది. కాబట్టి ఒకే ఫైల్ నంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటే ఇది అంటే వన్ వే సైడ్ మనం ఆలోచిస్తే ఇది ప్రాబ్లం అవుతుంది. కానీ ఇంకో వేలో ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఫైల్కి బ్యాకప్ పెట్టడం, ఒక చోట ఫైల్ పోతే ఇంకో చోట ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు ఒక ఫైల్ని ఒక 2-3 చోట్ల పెట్టారనుకోండి,
ఇప్పుడు ఎవరైనా వచ్చి ఫైల్ ఓపెన్ చేసి మోడిఫై చేస్తే ఏమవుతుంది, అక్కడే మోడిఫై అవుతుంది కానీ మిగతా ఉన్నట్టు తెలియదు కదా. ఓకే, అంటే ఇలాంటి ప్లేసెస్లో అడ్వాంటేజ్ ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, కాబట్టి చూసుకో. ఇప్పుడు దానికి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ ఫైల్ ఉంది కదా, నేను ఇది తీసేస్తాను డెస్క్టాప్. ఇప్పుడు ఏం చేస్తాను, దాన్ని ఇక్కడ కాపీ చేసి, ఇప్పుడు అలా కాకుండా నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ప్రెస్ చేసి సెండ్ టు డెస్క్టాప్ క్రియేట్ షార్ట్ కట్ అని చెప్పేసి ఇదేంటంటే షార్ట్ కట్ ని క్రియేట్ చేసి, ఇప్పుడు ఇది కూడా ఐకాన్ కాబట్టి ఏంటి, షార్ట్ వేలో ఓపెన్ చేస్తాం. ఇప్పుడు డెస్క్టాప్ క్రియేట్ షార్ట్ కట్ అనగానే మీకు ఇప్పుడు ఇదే ఐకాన్ ఏమంటే ఇదిగోండి, డెస్క్టాప్ మీద షార్ట్ కట్. ఇందాక మీరు క్రియేట్ చేశారంటే ఇందాక మీరు రిమూవ్ చేసి క్రియేట్ చేసి చూసారు కదా. ఇప్పుడు నేను చేసింది ఏంటి, సెండ్ టు అని చెప్పేసి క్రియేట్ డెస్క్టాప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ డెస్క్టాప్ క్రియేట్ ఐకాన్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేసి ఓకే, ఇప్పుడు టైప్ చేయండి ఇక్కడ సేమ్ ఇందాకట్లాగే సచికరణ్ విద్యాలయం అని చెప్పేసి టైప్ చేశాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేస్తాను, క్లోజ్ చేస్తాను. క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఫైల్ ఓపెన్ చేయండి. ఇదే అంటే ఇక్కడే చేసాం కదా మోడిఫికేషన్, ఇక్కడ కదా జరిగింది. ఓకే, కరెక్ట్. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తుంది. ఆ ఫైల్ ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చింది, ఇక్కడ నుంచి. ఇప్పుడు ఈ ఫైల్ని ఓపెన్ ఏమైంది, ఇక్కడ కూడా మోడిఫై అయిపోయిందా లేదు. ఇది మనకి క్రియేషన్. అంటే ఇక్కడ మీరు ఈ ఫైల్ని ఓపెన్ చేసి మీరు మోడిఫై చేస్తున్నారంటే ఇక్కడ మీకు ఏం లేదు, ఇక్కడ ఓన్లీ ఫర్ షార్ట్ కట్ ఐకాన్ మార్చుతూ ఉంది. మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ కాదు, ఈ ఫైల్ ఎక్కడ ఉంది అక్కడ ఉన్నది ఓపెన్ అవుతుంది. మీకు దానికి మౌస్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేయండి, క్లిక్ చేయండి. మీకు ఇక్కడ చూడండి లొకేషన్ ఎక్కడ ఉన్నది మీకు డిస్ప్లే అవుతుంది, లేదా ఇక్కడ లొకేషన్. ఓకే, రైట్ క్లిక్ ప్రెస్ చేసి ప్రాపర్టీస్లో d:/. మీకు ఆ ఒరిజినల్ ఫైల్ ఎక్కడ ఉందో మీకు ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీకు ఇక్కడ కూడా డిస్ప్లే అవ్వద్దు. మీరు సెలెక్ట్ చేసి మీరు మౌస్ పాయింట్ దీని మీద మూవ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయ్యేటప్పుడు దాని లొకేషన్ ఎక్కడ ఉందో కూడా డిస్ప్లే. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి షార్ట్ కట్కి మామూలుగా ఒరిజినల్ ఫైల్కి ఎలా. ఓకే, ఇప్పుడు ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇక్కడ ఉంది, మీకు ఒరిజినల్ అయితే ఇదిగోండి ఈ విధంగా, మీకు షార్ట్ కట్ వచ్చేసరికి ఇదిగోండి. మీకు షార్ట్ కట్కి ఏంటంటే కింద ఒక యారో మార్క్ అనేది. ఓకే, అంటే ఒక ఐకాన్కి మీకు బాటంలో యారో మార్క్ ఉందంటే దట్ ఈస్ షార్ట్ కట్. మీకు ఆ యారో మార్క్ లేకపోతే దట్ ఈస్ డైరెక్ట్ ఫైల్ అక్కడ. ఓకే, ఇదిగోండి ఇది మీకు షార్ట్ కట్, ఇది షార్ట్ కట్, ఇది షార్ట్ కట్. ఇదిగోండి యారో సింబల్స్ ఉన్నాయన్నీ మీకు షార్ట్ కట్, ఆ యారో సింబల్స్ లేనివన్నీ మీకు డైరెక్ట్ ఫైల్. ఓకే, ఇప్పుడు దీంట్లో మీకు ఒక చిన్న ఇన్సిడెంట్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం షార్ట్ కట్ పెట్టేస్తారు. ఇప్పుడు మీరు ఎక్కడైనా ప్రెజెంటేషన్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ డెస్క్టాప్ మీద ఉన్న ఈ షార్ట్ కట్స్ ఏం చేస్తారంటే పెన్ డ్రైవ్లను దీంట్లో కాపీ చేసుకొని వేరే చోటుకి వెళ్ళి అక్కడ ల్యాప్టాప్ లేకపోతే సిస్టమ్ ఉండి దాంట్లో కాపీ చేసి మీకు ఓపెన్ చేస్తుంటే ఏమవుతుంది, మీకు ఓపెన్ కాదు. ఇప్పుడు దానికి ఏంటంటే సాఫ్ట్వేర్ లేదంట. ఇప్పుడు ఎవరో తెలిసిన లేకపోతే మీరే దాంట్లో చూసి సాఫ్ట్వేర్ ఉంది కానీ మీరు క్లిక్ చేస్తుంటే మీకు ఓపెన్ కాదు. ఓకే, అంటే ఇప్పుడు దానికి నెక్స్ట్ చెప్పే కాజ్ ఏంటంటే వైరస్ ఎఫెక్ట్ అయింది అందువల్ల ఓపెన్ కాదు. ఓకే, అంటే వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఓపెన్ కాదు. ఓకే, కరెక్ట్. కానీ ఇక్కడ మనకి వైరస్ ఎఫెక్ట్ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే మీరు ఒరిజినల్ కాపీ చేయాలి. ఏం చేస్తారు, దాని షార్ట్ కట్ కాపీ చేస్తారు. ఇప్పుడు షార్ట్ కట్ కాపీ చేసి మీరు వేరే చోటుకి వెళ్ళి ఓపెన్ చేస్తే షార్ట్ కట్లో ఏముంటుంది, ఏముంటుంది. మీరు అది వర్క్ చేయాలంటే ఆ ఒరిజినల్ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఆ ఫైల్ ఓపెన్ చేసి దాన్ని కాపీ చేయాలి. ఓకే, ఇప్పుడు అదే మీరు దీన్ని కాపీ చేసుకెళ్ళి మీరు ఓపెన్ చేయండి, మీకు ఓపెన్ అవుతుంది కానీ మీకు ఇది ఓపెన్ కాదు, ఎందుకంటే షార్ట్ కట్.
ఇప్పుడు దీన్ని మీరు కాపీ చేయాలంటే ఇది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని కాపీ చేయాలి. లేదంటే ఏం చేస్తారంటే ఫైల్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తారు. రైట్ క్లిక్ ప్రెస్ చేసి దీనికి ఒరిజినల్ ఫైల్ ఎక్కడ ఉందో మీకు సరిగ్గా అర్థం కాదు. ఇప్పుడు రైట్ క్లిక్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఓపెన్ ఫైల్ లొకేషన్ అని చెప్పేసి మీరు ఇది సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఆ ఒరిజినల్ ఫైల్ ఎక్కడ ఉందో ఆ ఫైల్ మీకు ఓపెన్ అయ్యి అది సెలెక్ట్ లో ఉంది. ఓకే, కాబట్టి మీరు ఈ విధంగా ఎక్కడి నుంచి అంటే ఆఫీస్ నుంచి కానీ మీరు ఏదైనా ఇంకో చోటకి వెళ్ళి మీరు ఏదైనా వర్క్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా, ఓకే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆఫీస్లో చేసే వర్క్ కంప్లీట్ అవ్వాలా, దానికి ఏం చేస్తారంటే ఇంట్లో ల్యాప్టాప్ సిస్టమ్ ఉందనుకోండి. ఇప్పుడు ల్యాప్టాప్ సిస్టమ్ హౌస్లో చేసుకోవచ్చు కదా అని చెప్పేసి దానికి ఒరిజినల్ ఏది ఉందో అది కాపీ చేసుకొని ఏం చేస్తారంటే షార్ట్ కట్ కాపీ చేసుకుని వెళ్తారు. కాపీ చేసుకుని వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి ఓపెన్ కాదు. ఇప్పుడు దానివల్ల ఫైల్ ఓపెన్ కావట్లేదు అని చెప్పి వైరస్ వచ్చిందని చెప్పి యాంటీ వైరస్ ఈ ఏసీ చేస్తారు. ఇప్పుడు ఏది చేసినా మీకు అది ఓపెన్ కాదు, ఎందుకంటే అది షార్ట్ కట్ ఫైల్. ఇప్పుడు ఒక యాంటీ వైరస్ వచ్చి దాన్ని స్కాన్ చేస్తారు, అక్కడ వైరస్ ఏమి చూపించదు, ఓపెన్ చేస్తారు, ఓపెన్ కాదు, ఇది పని చేయట్లేదు అని చెప్పేసి దాన్ని తీసేది. ఏం చేస్తారు మళ్ళీ ఇంకో యాంటీ వైరస్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని స్కాన్ చేసి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఫైల్ ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఓపెన్ కాదు. ఇప్పుడు ఇది కూడా వర్క్ కావట్లేదు, ఇది కూడా డిటెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఇంకో యాంటీ వైరస్ తీసుకొచ్చి మళ్ళీ వేసి దాన్ని చెక్ చేస్తారు. ఈ విధంగా ఒక 4-5 యాంటీ వైరస్ వేసి వాటిని స్కాన్ చేస్తారు, ఎక్కడ స్కానింగ్ లో వైరస్. ఇప్పుడు ఈ 4-5 యాంటీ వైరస్లు ఉంటాయి. మీరు ఏ వర్క్ చేస్తున్నా ఏమవుతుందంటే మీకు ఫైల్ ఓపెన్ చేస్తున్నా మీరు సేవ్ చేస్తున్నా యాంటీ వైరస్లు ఎన్నైతే ఉంటాయో ప్రతి యాంటీ వైరస్ ఏమవుతుందంటే మీకు స్కానింగ్ చేసి దాన్ని ఓపెన్ చేయడం కానీ లేకపోతే సేవ్ చేయడం కానీ ఇచ్చేది. ఓకే, అంటే ఇన్ని యాంటీ వైరస్ చెక్ చేసి ఏమి చేయడం వల్ల మీకు సిస్టమ్ స్లో అయిపోతుంది. ఓకే, జనరల్గా సిస్టంలో యాంటీ వైరస్ అనేది ఒకటి ఉంటే సరిపోదు, కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు 4-5 పెట్టుకొని దాంట్లో యాంటీ వైరస్ చెక్ చేస్తామంటే మీకు సిస్టమ్ స్లో అయిపోతుంది. కాబట్టి అన్నెసెసరీగా ఉన్న యాంటీ వైరసెస్ ఇలాంటి ఏవైనా మీకు సిస్టంలో ఉంటే మీరు దాన్ని రిమూవ్ చేయడం. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఐకాన్ క్రియేట్ చేయడం అట్లా దాని షార్ట్ కట్ ఐకాన్కి మనకి ఇప్పుడు డిఫరెన్స్ అనేది తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ దీంతో పాటు మనకి కంటిన్యూషన్ వచ్చింది అంటే యాంటీవైరస్. ఓకే, ఇప్పుడు ఈ యాంటీ వైరసెస్ కానీ లేదంటే ఇప్పుడు మీరు సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే అప్పుడు ప్రెసెంట్గా ఏదో ఒక సాఫ్ట్వేర్ అవసరమైందని చెప్పేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు, వర్క్ చేస్తారు, తర్వాత ఎప్పుడు దాన్ని యూజ్ చేయకపోవచ్చు. ఓకే, ఇప్పుడు అన్నెసెసరీగా యూజ్ చేయని సాఫ్ట్వేర్స్ మీకు సిస్టంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు సిస్టమ్ స్పేస్ లేదు. కాబట్టి మీరు యూజ్ చేయని సాఫ్ట్వేర్ ఏం చేస్తారంటే వాటిని రిమూవ్ చేస్తారు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ రిమూవ్ చేయాలంటే అంటే ఇప్పుడు మీకు అవసరం లేని వాటిని రిమూవ్ చేయాలంటే ఎలా రిమూవ్ చేయాలి, దానికి ఏం చేస్తారంటే రీఫ్లోట్ చేస్తారు. దీంట్లో మీకు ఇక్కడ స్టార్ట్లోకి వెళ్ళి స్టార్ట్లో మీకు కంట్రోల్ ప్యానల్ అని చెప్పేసి కంట్రోల్ ప్యానల్. ఓకే, కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్లో మీకు ఇక్కడ ప్రోగ్రామ్స్ అండ్ ఫ్యూచర్స్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఆప్షన్స్. ఓకే, ఈ ప్రోగ్రామ్ అండ్ ఫ్యూచర్స్లో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీరు యూజ్ చేసే సిస్టంలో మీకు సాఫ్ట్వేర్స్ మీరు ఏవైతే ఇన్స్టాల్ చేస్తున్నారో మీరు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ మొత్తం మీకు ఇక్కడ. ఓకే, మీరు యూజ్ చేసే సిస్టంలో సాఫ్ట్వేర్స్ ఏమైతే ఉన్నాయో మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ మొత్తం మీకు ఇక్కడ లిస్ట్ వచ్చాయి. ఇవన్నీ మీరు యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో మీకు అన్నెసెసరీ ఏది అన్నది దాన్ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఈ సాఫ్ట్వేర్స్ అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు ఇన్స్టాల్ చేసినవే అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు మీరు తెలియకుండా ఇదేదో ఎక్స్ట్రా ఉందని చెప్పేసి మీరు వాటిని అన్ఇన్స్టాల్ చేశారనుకోండి. ఓకే, ఇప్పుడు ఆ విధంగా చేయడం వల్ల ఉందని మీకు కొన్ని బోర్డుకి సంబంధించిన కొన్ని డివైజెస్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అది ఇన్స్టాల్ చేస్తారు.
ఇప్పుడు మీకు తెలియకుండా అది అన్ఇన్స్టాల్ చేశారు అనుకోండి, మీకు ఏమవుతుందంటే వర్క్ చేయదు. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఒకటి, మీరు ఆల్రెడీ విండోస్ ఇది లోడ్ చేసి మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ విండోస్ లోడ్ అయిపోయింది, మీరు వర్కింగ్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైనా ఓఎస్ కి రిలేటెడ్ మీరు ఇన్ఫర్మేషన్ అన్ఇన్స్టాల్ చేశారు అనుకోండి, మీకు ఎఫెక్ట్ ఇప్పుడు ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు మెమరీలో స్టోర్ అయిపోయింది. దాని ఎఫెక్ట్ మీకు ఎప్పుడంటే మీరు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు స్టోర్ అవ్వదు, దానివల్ల ఏమవుతుంది, మీకు అది వర్క్ చేయదు. ఓకే, అంటే ఇప్పుడు జనరల్ గా కొంతమంది నుండి మేము వర్క్ చేసే ఇప్పుడు వర్క్ చేస్తాను, ఇప్పుడు దాకా అదే వర్క్ చేస్తున్నాను, మళ్ళీ నేను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయగానే అది వర్క్ చేయట్లేదు. ఓకే, అది క్లోజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేసింది చెప్పలేదు, చెప్పకుండా ఏం చేస్తారు, ఇప్పుడు దాకా వర్క్ చేస్తాం, క్లోజ్ చేస్తాం, మళ్ళీ ఓపెన్ చేస్తుంటే రావట్లేదు అన్నది. వాళ్ళు చేసింది ఏంటంటే ఇది అంటే సెకండ్ వన్ వైరస్ కానీ ఏదో ఉన్నది మనకి, మీకు కొన్నిసార్లు మీకు ఆ వైరస్ ఎఫెక్ట్ అయిన ఫైలు అప్పుడు వర్క్ అవుద్ది, కానీ మీరు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తామంటే ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది. అది సెకండ్. కాబట్టి మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోండి. తెలియని సాఫ్ట్వేర్స్ మీరు అన్ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ మీరు డౌట్ కానుంటే మీరు నెట్లో ఒక సపోజ్ మీకు నెట్ యాక్సెసిబుల్ అవైలబుల్ ఉందనుకోండి, నెట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీరు ఆ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ కానీ టైప్ చేస్తే దాని యొక్క యూజర్స్ ఏంటి దేనికనేది మీకు చూపిస్తుంది. దాన్ని బట్టి మీకు అది అవసరం లేదని. సపోజ్ నెట్ అవైలబుల్ లేదు, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా అడగండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎలా రిమూవ్ చేయాలంటే మీకు ఏ సాఫ్ట్వేర్ అయితే అవసరం లేదో ఆ సాఫ్ట్వేర్ని సెలెక్ట్ చేయండి. ఓకే, మీరు ఆ సాఫ్ట్వేర్ని సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ డీటెయిల్స్ మొత్తం వస్తుంది. ఇదిగోండి మీకు ఆ ఫైల్ నేమ్, ఓకే, పబ్లిషర్ ఎవరు, నెక్స్ట్ ఇన్స్టాల్ ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తారు, దాని సైజ్ ఎంత, దాని వర్షన్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ తీసుకోండి. మీకు ఇది ఎంతెంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది మెమరీలో మీకు ఇక్కడ డీటెయిల్స్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ అని చెప్పేసి మీరు అది సెలెక్ట్ చేస్తేనే ఇది వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అన్ఇన్స్టాల్ కానీ ఇస్తే అవుతుంది మీకు అది మీరు యూజ్ చేసే సిస్టమ్ నుంచి అంటే హార్డ్ డిస్క్ నుంచి మీకు అది రిమూవ్ చేయాలి. ఒకసారి అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే రావు. కాబట్టి రిమూవ్ చేయడానికి బిఫోరే మీరు దాన్ని చెక్ చేసుకొని మీరు అన్ఇన్స్టాల్ చేయాలి. ఇది ఒక సాఫ్ట్వేర్ అంటే మనకి అన్నెసెసరీగా మనకి సిస్టంలో ఉన్న సాఫ్ట్వేర్స్ ఏవైనా ఉంటే దాటిని. ఓకే, ఇది మనకి కంట్రోల్ ప్యానల్లో యాడ్ దట్ ఈస్ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ఇట్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు జనరల్గా మీరు యూజ్ చేసే సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏంటి ఇది అడుగుతారు. ఓకే, ఇప్పుడు మనం కొంతమంది సిస్టమ్ ర్యామ్ ఎంత ఏం ఉపయోగిస్తున్నారంటే ఐడియా లేదా. ఇప్పుడు ఉపయోగిస్తున్నప్పుడు మనకి కొంత ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు, ఓకే, మీరు యూజ్ చేసే ర్యామ్ ఎంత, ఇప్పుడు ఇలాంటి డీటెయిల్స్ మీకు కావాలంటే ఏం చేస్తారంటే కంట్రోల్ ప్యానల్లో మీకు ఇక్కడ సిస్టమ్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఈ సిస్టమ్ దగ్గరికి వెళ్తే మీరు యూజ్ చేసే సిస్టమ్ ఇక్కడ మీకు ఏ అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు దాని యొక్క వర్షన్. నెక్స్ట్ మీకు దాంట్లో ఏంటంటే సర్వీస్ ప్యాక్స్ అని ఉంటాయి, సర్వీస్ ప్యాక్ 1, 2, 3 అని చెప్పి. అంటే మీకు అదేంటంటే జస్ట్ మోడిఫికేషన్ వర్షన్. ఓకే, కాబట్టి ఏ ప్యాక్ తర్వాత మీకు ప్రాసెసర్ ఏది ఉపయోగిస్తున్నారు అంటే ఇంటెల్ కోరా డ్యూయల్ కోరా ఏదనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ మీరు ఉపయోగించేది ఇవ్వండి, ఇది మీ ర్యామ్ కెపాసిటీ, మీరు యూజ్ చేసే సిస్టమ్ ర్యామ్ ఎంత అనేది మీకు ఇక్కడ ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి 3GB. నెక్స్ట్ సిస్టమ్ టైప్ ఇదేనంటే మనకి 64 బిట్. జనరల్ మీకు 32 బిట్ 64 బిట్ అనే 2 టైప్స్ ఆఫ్ బిట్ కంప్యూటర్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎక్కువ మనకి 64 బిట్ కంప్యూటర్స్ మనం ఉపయోగిస్తాం. 32 బిట్ అనేది అంత మనకు మార్కెట్లో అవైలబిలిటీ లేదు, కొన్ని చోట్ల మనకు దొరుకుతుంది. ఓకే, అంటే మ్యాక్సిమం ఇప్పుడు యూజ్ చేసే వాటికి అనేది లేటెస్ట్ అవడానికి 64 బిట్ కంప్యూటర్స్ అనేది కావాల్సి వస్తుంది. అందుకని మ్యాక్సిమం ప్రతి వాళ్ళు
దానికి ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏబిటి కంప్యూటర్ 64 బిట్ 32 బిట్. ఇది మీకు ఎక్కడ అవసరం అవుతుందంటే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ మీరు యూజ్ చేసే సిస్టమ్ ఏ బిట్ కంప్యూటర్ అని చెప్పేసి అది మీరు ఉపయోగించే 64 బిట్ 32 బిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఏ బిట్ కంప్యూటర్కి ఆ రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఉంటేనే మీకు అది సపోర్ట్ చేస్తారు, లేదంటే మీకు సపోర్ట్ చేయదు. కాబట్టి ఇది కంపల్సరీగా తెలియాలి. 32 బిట్ ఉపయోగిస్తున్నారు, 64 బిట్ ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ దాని తర్వాత ఓఎస్ ఏంటి, విండోస్ 7 ఎక్స్పీనా 10 విస్టానా ఏది ఉపయోగిస్తున్నారు అది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి ఏ ఓఎస్ ఉపయోగిస్తున్నారు, తర్వాత ఏ బిట్ కంప్యూటర్. నెక్స్ట్ దీంట్లో వస్తే మీకు కంప్యూటర్, మీ కంప్యూటర్ యొక్క నేమ్ ఏంటి ఆ నేమ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇదేంటంటే మీకు నెట్కి రిలేటెడ్, మీకు ఇది మొత్తం నెట్ ఏంటంటే మీకు వర్క్ గ్రూప్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దానికి సీరియల్ నెంబర్, ఈ విండోస్ యొక్క సీరియల్ నెంబర్ మీకు ఇక్కడ. ఓకేనా, ఇది మనకి సిస్టంలో మనకి ఏ కాన్ఫిగరేషన్ మనం ఉపయోగిస్తున్నామని కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని బట్టి మనం చూస్తాం. ఇది నెక్స్ట్ ఈ సిస్టమ్ ఆప్షన్ యొక్క. నెక్స్ట్ దీని తర్వాత మనకి మన యూజ్ చేసే సిస్టమ్ యొక్క డే టు టైం ఈ మనం చేంజ్ చేయాలనుకోండి. దానికి ఏంటంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ డేట్ అండ్ టైం. ఇప్పుడు మీరు డేట్ అండ్ టైం క్లిక్ చేయగానే మీకు ఎక్కడ టైం డిస్ప్లే అవుతాం. చేంజ్ డేట్ అండ్ టైం, మీకు ఇక్కడ డే టు టైం చేంజ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు ఇది ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉపయోగించి డేట్ని, మీకు టైం కావాలంటే టైం మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మారిస్తేనే మీకు డే టు టైం అనేది మారుతుంది, లేదంటే మీకు చేంజ్ అంటే ఇక్కడ నుంచైనా చేంజ్ చేయొచ్చు. లేదా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ డే టు టైం తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ప్రెస్ చేసి మీకు ఇక్కడ ఇదిగోండి అడ్జస్ట్ డేట్ అండ్ టైం, మీరు క్లిక్ చేయగానే ఇదిగోండి ఇప్పుడు వచ్చినట్టే మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో డేట్ చేంజ్ డేట్ అండ్ టైం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ డే టు టైం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు టైం జోన్, ఇక్కడ మీకు డిఫరెంట్ కంట్రీస్ టైం జోన్స్ ఉంటాయి. అంటే మీకు ఏ కంట్రీ యొక్క టైం డేట్ మీకు మెయింటైన్ కావాలో మీరు ఆ డే టు టైంని మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ ప్రజెంట్గా మనకు ఉన్నది ఏంటంటే ఇదిగోండి చెన్నై, కలకత్తా, ముంబై, న్యూఢిల్లీ అంటే ఇండియాకి మనకి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ కాట్మండు సెలెక్ట్ చేస్తారనుకోండి, దానికి రిలేటెడ్ మీకు ఇక్కడ డిస్ప్లే. ఓకే, జస్ట్ క్యాన్సిల్. ఇది మీకు టైం జోన్, అంటే మీరు ఏ కంట్రీ యొక్క టైం మీకు కావాలనుకుంటే దాన్ని మీరు ఇక్కడ టైం జోన్ చేంజ్ చేస్తారు. మీరు డే టు టైం మార్చినా టైం జోన్ చేంజ్ చేసినా నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఓకే ఇస్తేనే అది మీకు ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా క్యాన్సిల్ కానీ చేస్తే మీరు ఇచ్చి క్యాన్సిల్ చేయండి. ఓకే, నెక్స్ట్ డెస్క్టాప్ గ్యాడ్జెట్. ఇదేంటంటే మీకు డెస్క్టాప్ మీద మీరు ఈ గ్యాడ్జెట్స్ ఏమైనా కావాలంటే మీరు ప్లేస్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్గా మీకు ఇక్కడ ఏమి లేవు. ఓకే, ఇప్పుడు మీరు కావాలంటే ఏం చేస్తారంటే దీన్ని మీరు దీని మీద ఉన్న సింబల్స్ అంటే ఈ గ్యాడ్జెట్స్ మీరు డెస్క్టాప్ మీద ప్లేస్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు మీకు క్లాక్ కావాలనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి మీకు అది వచ్చేస్తుంది. అదేవిధంగా మీకు క్యాలెండర్ అవసరం అనుకోండి, మీరు క్యాలెండర్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి. ఓకే, ఈ విధంగా ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఏదైతే కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ప్లేస్. ఇది మనకి డిస్ప్లే గ్యాడ్జెట్స్లో దీని. నెక్స్ట్ డివైస్ మేనేజర్. డివైస్ మేనేజర్ ఏంటంటే మీరు యూజ్ చేసే సిస్టంలో ఏ ఏ డివైస్ డ్రైవర్స్, అంటే మనం స్టార్టింగ్లో చెప్పాం మనం యూజ్ చేసే సిస్టమ్ ఏదైతే కనెక్ట్ చేస్తామో దానికి ప్రతి దానికి సాఫ్ట్వేర్ ఉండాలని చెప్పాం. ఓకే, ఇప్పుడు మీకు దీంట్లో ఏదైతే కనెక్ట్ చేస్తుందో మీకు దానికి సంబంధించిన ఇన్స్టాల్డ్ అయిన సాఫ్ట్వేర్ నేమ్, అంటే బోర్డుకి, పెరిఫరల్స్కి, డివైజెస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఇక్కడ. ఓకే, అంటే ఈ విధంగా ఉంటే మీకు ఇన్స్టాల్ అయ్యి సక్సెస్ అయింది.
అలా కాకుండా మీకు సక్సెస్ కాలేదు అనుకోండి, అంటే ఇప్పుడు కనెక్ట్ చేసి ఏం చేస్తారంటే ఏదో ఒక డ్రైవర్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇదిగోండి మీకు ఇలా వస్తుంది. మీకు ఈథర్నెట్ కంట్రోల్ అనేది ఇన్స్టాల్ అయింది, బట్ ఇట్ ఈస్ నాట్ కంపాటబుల్ టు దట్ బోర్డ్. అంటే అది మీకు కంపాటబుల్ కాదు, అంటే మీకు వర్క్ చేయదు. ఇన్స్టాల్ అయింది కానీ బట్ ఇట్ విల్ నాట్ వర్క్. ఇది మీకు ఇక్కడ ఏ డివైస్ డ్రైవర్స్ కనెక్ట్ చేస్తున్నాయి, ఏవి ఇన్స్టాల్ అవుతుంది, సరే ఇన్స్టాల్ అయి చేస్తున్నాయి, అందులో ఇన్స్టాల్ అయ్యి ఏది వర్క్ చేయట్లేదు, మీకు ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ. ఓకే, ఇది డివైస్ మేనేజర్. మీకు నేమ్ ఉంది, డివైస్ మేనేజర్. ఓకే, డివైస్ని మేనేజ్ చేసేది. నెక్స్ట్ ఇంకోటి వచ్చి డివైజెస్ అండ్ ప్రింటర్స్. ఇది ఏంటంటే మీకు కొంచెం ఇదే టైపు, కాకపోతే ఏంటంటే మీకు ఎక్స్టర్నల్గా ఉండే డివైజెస్, ప్రింటర్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే, లేదా ఇన్స్టాల్ అయిన ఏవైనా ఉంటే దానికి ఈ డివైజెస్ అండ్ ప్రింటర్స్. ఓకే, అంటే ఇప్పుడు దీంట్లో మీరు ప్రింటర్ ఏదైనా కనెక్ట్ చేశారు అనుకోండి, మీరు ప్రింటర్ కనెక్ట్ చేసి డైరెక్ట్గా మీకు అది ప్రింట్ కావాలంటే ప్రింట్ కావాలి, దాని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చూడండి పైన మీకు ఈ ఇన్స్టాల్ చేసి, ఇప్పుడు నేను చెప్తున్నది మీకు అంటే నేను కనపడుతున్నాను అంటే ఇది ఎట్లా కెమెరా ఉండాలి, వెబ్ క్యామ్. ఇప్పుడు ఆ వెబ్ క్యామ్ మీరు కనెక్ట్ చేయగానే మీకు వెబ్ క్యామ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యింది. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంతమంది ఆల్రెడీ విండోస్ 10 అనేది ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే ఆల్రెడీ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ విండోస్ 10 యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఈ వెబ్ క్యామ్ కనెక్ట్ చేశారనుకోండి, మీకు జనరల్గా విండోస్ 10లో ఏంటంటే మీకు ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ ఇన్బుల్ట్ ఉంటాయి. మీరు కనెక్ట్ చేయగానే ఉందంటే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది 10లో ఉన్న ఒక అడ్వాంటేజ్. మ్యాక్సిమం మీరు ఏ డివైస్ కనెక్ట్ చేసినా జనరల్గా మీకు అది కనెక్ట్ చేయగానే ఉందంటే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. అదేంటంటే మనకు సాఫ్ట్వేర్లో ఆల్రెడీ ఇన్క్లూడ్ చేసి. కానీ మీకు 7 కానీ అలాగే ఎక్స్పీ ఇలాంటి వాటిలో ఏంటంటే మీకు అది పాసిబిలిటీ మీరు కంపల్సరీగా సాఫ్ట్వేర్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఎక్స్పీ కంపల్సరీ. మీకు 7లో ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్స్ కొన్ని ఇన్స్టాల్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా చూడండి, ఇక్కడ మీకు ఈ సింబల్ ఇక్కడ ఉందంటే మీకు క్యామ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యింది. అదేవిధంగా మానిటర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యింది, మౌస్కి సంబంధించి, కీబోర్డ్కి సంబంధించి, హార్డ్ డిస్క్, నెక్స్ట్ ల్యాండ్ కార్డ్. నెక్స్ట్ దీంట్లో ప్రింటర్స్ ఏవైతే ఇన్స్టాల్ అయ్యాయో ఆ ప్రింటర్ నేమ్స్ ఇక్కడ మీకు. ఓకే, అంటే జనరల్గా మీకు ఫ్యాక్స్ ఇది వచ్చి మీకు కామన్గా ప్రింటర్స్లో ఉంటుంది. ఈ రెండు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉపయోగిస్తున్న ప్రింటర్స్ లేదా మనం కనెక్ట్ చేసిన ప్రింటర్స్ ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్. ఓకే, ఇది డివైస్ అండ్ ప్రింటర్స్. నెక్స్ట్ డిస్ప్లే అనేది ఏంటంటే మీకు స్క్రీన్కి సంబంధించిన రిజర్వేషన్ ఇలాంటివి మనం చేంజ్ చేసుకోవాలంటే దానికి మీడియంగానే పెట్టి అదే స్మాల్ అయితే సపోజ్ ఇప్పుడు నేను మీడియం పెట్టి అప్లై అయ్యాను. ఓకే, అంటే ఇది మళ్ళీ మనకి లాగ్ ఆఫ్ అయిపోతుంది, లాగ్ ఆఫ్ లేకపోతే అంటే అది మళ్ళీ మనం ఎంటర్ అయితే మనకి అది వచ్చేస్తుంది. అంటే మళ్ళీ లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ అయితే కానీ మనకి అది కాదు. ఓకే, సపోజ్ స్మాల్ మీడియం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ సిస్టంలో ఇప్పుడు వర్డ్ కానీ చూసిన మీకు ఫాంట్స్ అనేది ఉపయోగిస్తారు కాబట్టి దీంట్లో ఏ ఫాంట్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నది మీకు ఇక్కడ ఇష్టం. అంటే ఇప్పుడు మీకు MS Wordలో కానీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఈ ఫాంట్స్లో ఉన్న ఫాంట్స్ మాత్రమే మీకు అక్కడికి వస్తే వస్తాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక న్యూ ఫాంట్ తీసుకొచ్చి మీరు యూజ్ చేయాలనుకోండి, ఓకే, ఆ ఫాంట్ని మీరు ఇక్కడ కాపీ చేయాలి లేకపోతే ఇన్స్టాల్ చేయాలి. చేస్తేనే మీకు అది లిస్ట్లోకి వస్తుంది, అప్పుడే వస్తాయి. ఇది ఇక్కడ మనకి ఈ ఫాంట్స్ ఆప్షన్ యొక్క యూజ్. నెక్స్ట్ ఇవి కీబోర్డ్కి సంబంధించింది, మౌస్కి సంబంధించి, నెట్వర్క్ రిలేటెడ్. ఓకే, ఇవ్వకుండా అవసరం లేదు. ఈ పవర్ ఆప్షన్స్ ఏంటంటే మీకు ల్యాప్టాప్కి అయితే అవసరం అవుతుంది.
ఇక్కడ మనకి ఏంటంటే పవర్ ఆప్షన్స్ ఇక్కడ మనకు అంత యూస్ఫుల్ కాదు. అంటే పర్ఫార్మెన్స్ని బట్టి మీకు బ్యాటరీ సేవర్ కొన్ని ఆప్షన్స్ మనం యూజ్ చేస్తే ఏమవుతుందంటే బ్యాటరీ తొందరగా రీఛార్జ్ కాకుండా అంటే బ్యాటరీ డిశ్చార్జ్ కాకుండా తొందరగా మనం కొంత సేవ్ చేస్తాం. అంటే మనం యూజ్ చేయనప్పుడు మానిటర్ ఆఫ్ అవటమో లేకపోతే డిమ్ అవటమో ఇలాంటివి మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆడియో దానికి సంబంధించిన డ్రైవర్స్ కావాలంటే ఇప్పుడు మన ఆడియో ప్రాపర్టీస్, రికార్డింగ్ ప్రాపర్టీస్, ప్లేబ్యాక్ అదే రికార్డింగ్, నెక్స్ట్ సౌండ్స్ రిలేటెడ్ ఇవి మీరు ఏదైనా సెలెక్ట్ చేసి ఇక్కడ అంటే ఆడియో అంటే మీకు ఆడియో కానీ అంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఆడియో అనేది వినిపిస్తుంది. ఓకే, సౌండ్కి రిలేటెడ్. నెక్స్ట్ స్పీచ్ రికగ్నిషన్ అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మన వాయిస్ రికార్డింగ్ అవటం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న కమెంట్స్ని మనం స్పీచ్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు మొబైల్లో అక్కడ ఉన్న ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేయకుండా టైప్ చేయకుండా మనం స్పీచ్ ద్వారా అంటే మనం మాట్లాడుతుంటే అక్కడ మనకి ఎలాగైతే కాల్ చేయటం లేకపోతే ఒక అప్లికేషన్ ఓపెన్ చేయటం ఎలా చేస్తాం సేమ్ అదేవిధంగా ఇక్కడ స్పీచ్ రికగ్నిషన్. నెక్స్ట్ మనం సిస్టమ్ గురించి ఇప్పుడు తర్వాత వచ్చి టాస్క్ బార్ అండ్ స్టాప్. ఇప్పుడు ఈ టాస్క్ బార్ కానీ స్టార్ట్ బార్లో ఉన్నాయి మీరు ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే దానికి ఈ టాస్క్ బార్ స్టార్ట్ మెనూ అనే దాన్ని మనం ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇది లాక్ ద టాస్క్ బార్ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఈ టాస్క్ బార్ని మీరు కావాలంటే మూవ్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఎంఐ కాబట్టి మూవ్ కావాలి. ఇప్పుడు అది మీకు మూవ్ కాకుండా చేయాలంటే ఏం చేస్తారంటే దీంట్లో మీకు ఇక్కడ లాక్ టాస్క్ బార్ అంటే మీకు మూవ్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఆటో హైడ్ టాస్క్ బార్ ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ చేసి అప్లై అవ్వండి మీకు బాటంకి వెళ్ళిపోవచ్చు. ఓకే,